తప్పకుండా అధ్యక్ష. దాని తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ దీంట్లో ఫైల్ చేశారు అధ్యక్ష. జబల్పూర్ కేసు ఇంతకుముందు మా లీడర్ గారు కూడా దాని గురించి మాట్లాడారు అధ్యక్ష. రైట్ టు లైఫ్ అధ్యక్ష, ఆర్టికల్ 21 మనకి ఇస్తా ఉంది అధ్యక్ష. అంటే రైట్ టు లైఫ్ ఏంది అధ్యక్ష? మనం బతుకుతున్నామనే హక్కు మనకు రాజ్యాంగం ఇవ్వాలా? మనకు తెలియదా? ఇట్ ఈస్ న్యాచురల్ జస్టిస్ కదా అధ్యక్ష. మనిషి బతకాలనేటువంటి హక్కును ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. అటువంటి హక్కును కూడా రాజ్యాంగంలో నుంచి దాన్ని కలరాసేటువంటి ప్రయత్నం జరిగింది అధ్యక్ష ఎమర్జెన్సీ కాలంలో. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అధ్యక్ష. దీన్ని ఈ మనిషి బతకడాన్ని, అరే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లరు అత్యంత దమన కాండను సృష్టించిన తర్వాత, మనిషి యొక్క ప్రాణానికి లెక్క చేయకుండా హింసించి ప్రాణాలు తీసిన తర్వాత, ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూడా కళ్ళు తెరుచుకొని అరే మానవ హక్కుల గురించి మనం మాట్లాడుకోవాలని చెప్పినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కులను మీరు ఏ రకంగా కాలరాస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుంటా ఉన్నాను. నాకు సమయం కూడా తక్కువ ఉంది, నేను చాలా ప్రిపేర్ అయినా, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఉన్న దాంట్లో చెప్పదలుచుకుంటాను. తల్లి ఆవేదన అధ్యక్ష, భారత మాత పడిన ఆవేదన ఇది. ఈ రోజు మనం వివిధ రాజకీయ పార్టీలు ఉండొచ్చు కాక, ఏ రాజకీయ పార్టీకి చెందినమైన అయి ఉండొచ్చు కాక, చరిత్రను మర్చిపోద్ది అధ్యక్ష. సోషలిస్టు సెక్యులరిస్ట్ 2 పదాలను యాడ్ చేసారు అధ్యక్ష. ఈ సోషలిస్టు సెక్యులరిస్ట్ అనే 2 పదాలను యాడ్ చేయడానికంటే ముందు దీంట్లో జరిగింది ఏంటి అధ్యక్ష? ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగినాయి అధ్యక్ష. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి